కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్కు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది వచ్చి కూరగాయలు మరియు ఇతర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కూరగాయల మార్కెట్కు వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వర్షం పడితే అక్కడ మురుగునీరు ఆగి ఉండటమే కాదు, ఆ దారి గుండా చెత్త చెదారంతో పశువులు కుక్కలు తిరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భూగర్భ మురుగు కాల్వ పనుల కోసం 11 ఏళ్ల కిందట పట్టణంలోని ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్లో రహదారి తవ్వారు. ఆ తర్వాత గుంతలను పూడ్చిన నాథుడే కరువయ్యాడు. ఈ రహదారిలో ప్రతిరోజు 5,000 మందికి పైగా రాకపోకలు కొనసాగిస్తుంటారు. చాలా మంది వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని గుంతలను పూడ్చి శుభ్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. కాలు కూడా ఇరిపోయింది. ఇది ఈ లాక్ నుంచి ఆ లాక్ దొరుకుంటుంది సార్. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ చూస్తే బాగుంటుంది సార్. దానివల్ల పూడ్చే నాదుడు లేడు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం మారడం లేదు. ఈ డైలీ ఒకరు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు, గర్భవతులు అందరూ కింద పడుతున్నారు. దయచేసి పట్టణ మున్సిపల్ అధికారులు దీనిని పూడ్చవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ రోడ్లను పూర్తి చేస్తారని మున్సిపల్ అధికారులు